వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మీకు కావాలి అని అనుకుంటే ఉచితంగా మీరు పొందవచ్చు. ఎలా అంటే మీరు జస్ట్ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఉచితంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఇంటర్నేషనల్, నేషనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్లో ముందుగా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ని లింక్ చేస్తూ చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే వన్ ఓషన్ సమిట్. సరే, ఈ వన్ ఓషన్ సమిట్ అనేది ఎక్కడ నిర్వహించారు, ఎందుకు నిర్వహించారు, దీని లక్ష్యం ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో తెలుసుకుందాం. సో ఈ వన్ ఓషన్ సమిట్ అనేది ఫ్రాన్స్ నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు ఈ ఫ్రాన్స్ దేశం ఏదైతే ఉందో ఇది వన్ ఓషన్ సమిట్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ వన్ ఓషన్ సమిట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే ఈ వన్ ఓషన్ అనేది సముద్రాల పరిరక్షణకి సంబంధించినటువంటి అంశాలను గురించి దీనిలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. మరి సముద్రాలకి సంబంధించి ప్రజెంట్ ఎలా ఉంది పరిస్థితి అని అంటే సముద్రాలు మొత్తం కలుషితమైపోతున్నాయి. ఈ కలుషితం అవుతున్నటువంటి సముద్రాలని పరిరక్షించడం, అలాగే సముద్రాలకి సంబంధించినటువంటి వనరులని కూడా పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వన్ ఓషన్ సమిట్ని ఫ్రాన్స్ అనేది నిర్వహించింది. ఈ ఫ్రాన్స్ నిర్వహించినటువంటి ఈ వన్ ఓషన్ సమిట్కి సంబంధించి ఫ్రాన్స్ నిర్వహించింది కాబట్టి ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ అనే అతను ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయడం జరిగింది. సో ఇలా ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి అధినేతలు ఈ వన్ ఓషన్ సమిట్లో మాట్లాడడం జరిగింది వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా. మరి భారతదేశం నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడారు. భారతదేశం ద్వీపకల్ప దేశంగా ఉంది. సముద్రాలు అనేవి ఇటు అరేబియా సముద్రం, అలాగే హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం ఇవన్నీ కూడా భారతదేశానికి ప్రాధాన్యత కలిగినటువంటి ఓషన్స్. సో వీటికి సంబంధించి కూడా భారతదేశం చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎవరు అని అంటున్నాం, యునైటెడ్ నేషన్స్ మద్దతుతో ఫ్రాన్స్ నిర్వహించినటువంటి ఈ వన్ ఓషన్ సమిట్ అనేది కూడా మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ఓషన్ సమిట్ని ఇటీవల 2022లో ఏ దేశం నిర్వహించింది అని అంటే ఫ్రాన్స్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించింది అని అంటే ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు 3 రోజుల పాటు నిర్వహించింది. సో ఈ వన్ ఓషన్ సమిట్ని నిర్వహించడానికి ఎవరి మద్దతు ఉంది అని అంటే యునైటెడ్ నేషన్స్ మద్దతు ఉంది. ఇంకా ఏంటి అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటున్నాం కదా మనం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి 14వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏం చెప్తా ఉంది అని అంటే సముద్రాలని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతను గురించి చెప్తా ఉంది. ఇలా భారతదేశం సముద్రాలకి సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్తలు, అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూనే ఇప్పుడు ఈ సమిట్లో కూడా పాలు పంచుకోవడం జరిగింది మోడీ గారు మాట్లాడుతూ. సో ఇలా ఈ ఫ్రాన్స్ అనేది ఈ సమావేశాన్ని నిర్వహించింది, 3 రోజుల పాటు జరిగింది. మరి ఈ వన్ ఓషన్ సమిట్ ద్వారా ప్రధానంగా కీలకమైన ఏ అంశాలపైన డిస్కస్ చేయడం జరిగింది అని అంటే ఈ వన్ ఓషన్ సమిట్లో ఏ అంశాలు అని అంటే సముద్రాలకి సంబంధించినటువంటి వనరులను పరిరక్షించుకోవడం, సముద్రాలకి సంబంధించి జంతువులు కాలుష్యం వల్ల సముద్ర జీవులు చనిపోతున్నాయి, వాటి పునరుద్ధరణకి సంబంధించినటువంటి అంశాలను లక్ష్యంగా చేసుకొని ఈ సమిట్ అనేది నిర్వహించడం జరిగింది. సార్, మరి ఈ వన్ ఓషన్ సమిట్కి యునైటెడ్ నేషన్ అనేది మద్దతు ఇస్తుంది అని అంటున్నాం. ఈసారి ఫ్రాన్స్ ఈ సమావేశాన్ని నిర్వహించింది అని అంటున్నాం. ఇది మొదటి సమావేశమా సరేనంటే కాదు. ఈ సమావేశం అనేది 2017లోనే మొదటిసారి నిర్వహించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం, 2017లో మొదటిసారి నిర్వహించడం జరిగింది. సో ఇలా నిర్వహించినటువంటి ఈ సమావేశానికి సంబంధించి 2017లో నిర్వహించినటువంటి సమావేశానికి సంబంధించి ఎప్పటి నుంచి అని అంటే ఇది 2017లో న్యూయార్క్లో నిర్వహించడం జరిగింది. ఇక సముద్రాలు, మహాసముద్రాలు, సముద్ర వనరులు వీటికి సంబంధించి స్థిరమైన ఉపయోగం కోసం ఈ వన్ ఓషన్ సమిట్ అనేది ప్రారంభించడం జరిగింది 2017లో న్యూయార్క్లో. మొట్టమొదటిసారి వన్ ఓషన్ సమిట్ అనేది ఎప్పుడు నిర్వహించారు అని చెప్పేసి ఏదైనా స్టేట్మెంట్ లెవెల్లో అడిగితే ఈసారి ఫ్రాన్స్లో నిర్వహించారు 2022లో, 2017లో యునైటెడ్ నేషన్స్ మద్దతుతోటి 2017లో న్యూయార్క్లో నిర్వహించారు అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి డేస్ నిర్వహించినప్పుడు వీటికి సంబంధించి థీమ్ ఉంటుంది కదా. సో అలా మహాసముద్రాలు మన భవిష్యత్ అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా
ఫిజీ అలాగే స్వీడన్ ప్రభుత్వాలు కూడా ఈ సదస్సును గతంలో నిర్వహించాయి అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ వన్ ఓషన్కి సంబంధించినటువంటి 2020-2030 సంవత్సరం వరకు, అంటే ఒక దశాబ్ద కాలానికి సంబంధించి ఓషన్ సైన్స్ దశాబ్దం అనేది కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఓషన్ సైన్స్ దశాబ్దాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిగణిస్తున్నాము అని అంటే 2020 నుంచి 2030 వరకు మనం పరిగణించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా ఈ క్షీణిస్తున్నటువంటి సముద్ర జీవులకి సంబంధించి పునరుద్ధరణ అనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. మరి ఈ ఓషన్ సైన్స్ దశాబ్దానికి సంబంధించి 2021 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఈ దశాబ్దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ డే కోసం ఓషన్ సైన్స్ దశాబ్దంగా గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 అని చెప్పినాం. దానికి సంబంధించి ఈ 2020 నుంచి 30 వరకు ఉన్నటువంటి సమయాన్ని ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేసింది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఓషన్ సైన్స్ దశాబ్దంగా ప్రకటించింది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఫ్రాన్స్ నిర్వహించినటువంటి వన్ ఓషన్స్కి సంబంధించినటువంటి ఈ సమిట్కి ప్రధానంగా ఏ దేశాలు పాల్గొన్నాయి అని అంటే యునైటెడ్ కింగ్డమ్, అలాగే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, కెనడాతో పాటు భారత్ కూడా ప్రధానంగా పాల్గొనేటువంటి దేశాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా వన్ ఓషన్ సమిట్ అంటే ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ చెప్పినటువంటి బేసిక్ పాయింట్స్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 2017లో న్యూయార్క్లో మొదటిసారి జరిగింది. మహాసముద్రాలకి సంబంధించి సముద్రాలకి సంబంధించినటువంటి పరిరక్షణ, సముద్ర జీవుల పునరుద్ధరణ, సముద్రంలో లభించేటువంటి వనరుల వినియోగం అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 2022లో ఫ్రాన్స్ నిర్వహించింది. 3 రోజుల పాటు నిర్వహించింది. ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు అని అంటున్నాం. థీమ్ వచ్చి ఏంటి అని అంటే ఈ మహాసముద్రాలు మన భవిష్యత్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ కాన్సెప్ట్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ మనం జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ గురించి తెలుసుకోవాలి అంతకంటే ముందు. సో ఈ జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ అనేది ఏంటి అని అంటే ఇది సౌర తుఫాన్ అండి. ఏమంటున్నాం? సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఒక సౌర తుఫాన్. సో ఈ సౌర తుఫాన్ అనేది అధిక వేగంతో ప్రయాణించడం వలన ఎలాన్ మస్క్కి సంబంధించి, ఎవరు ఎలాన్ మస్క్కి సంబంధించి అని అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఇటీవల ఈ ఎలాన్ మస్క్కి సంబంధించి స్పేస్ ఎక్స్ ఏం చేసింది అని అంటే ప్రజలకి ఇంటర్నెట్ని డైరెక్ట్ శాటిలైట్ ద్వారా ఇవ్వడం కోసం ఫిబ్రవరి 3న ఒక 49 ఉపగ్రహాలని పంపించడం జరిగింది ఫాల్కన్ రాకెట్ ద్వారా. ఎన్ని అని అంటున్నాం? 49 శాటిలైట్స్ని పంపించడం జరిగింది. ఈ బంచ్ ఆఫ్ శాటిలైట్స్ వెళ్ళి వాటి నిర్దిష్ట కక్షలో ఉన్నప్పుడు ఈ జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ అనేది రావడం జరిగింది. దీనినే మనం సౌర తుఫాన్ అంటున్నాం. దీనివల్ల ఏమైంది అని అంటే సుమారుగా ఒక 44 ఏవైతే ఉపగ్రహాలు, ఈ ఉపగ్రహాలు వేటికి సంబంధించినవి అని అంటున్నాం? ఈ స్టార్లింక్కి సంబంధించినటువంటి 44 ఉపగ్రహాలు దెబ్బతినడం జరిగింది. పూర్తిగా వాటిని కోల్పోవడం జరిగింది అని చెప్పేసి ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించి, స్టార్లింక్కి సంబంధించినటువంటి వారు, ఈ ఎలాన్ మస్క్ కంపెనీకి సంబంధించినటువంటి వారు చెప్పారు. సో ఇలా ఈ సౌర తుఫాన్ అనేది ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్టార్లింక్ శాటిలైట్స్ని ఇటీవల ఢీకొట్టింది. సో దీనివలన 49 శాటిలైట్స్లలో 44 శాటిలైట్స్, 44 శాటిలైట్స్ డ్యామేజ్ అయ్యాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీన్నే ఏ తుఫాన్ అని అంటున్నామంటే జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ అని అంటున్నాం. ఇది భూమికి దగ్గరగా రాదు. సో ఇది ఏదైతే ఆకాశం ఉందో ఈ ఆకాశంలో అంటే కక్షలో ఉన్నటువంటి ఉపగ్రహాలను డ్యామేజ్ చేయడం కానీ, స్పేస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని డ్యామేజ్ చేయడం కానీ, సమ్ టైమ్స్ విమానాలను డ్యామేజ్ చేయడం కానీ జరుగుద్ది. అంటే పూర్తిగా ఆకాశంలో అవకాశం ఉన్నటువంటి అలాగే భూమికి సంబంధించినటువంటి వాటిని ఈ జియో మ్యాగ్నెటిక్ తుఫాన్స్ అనేవి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇటీవల జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ వచ్చి వేటిని కోల్పోవడం జరిగింది అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే, అంటే ఇది ఖగోళానికి సంబంధించి కానీ అలాగే సైన్స్కి సంబంధించి కానీ అడిగితే మీరు జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ అని గుర్తుంచుకోవాలి. వీటి వలన స్టార్లింక్కి సంబంధించినటువంటి శాటిలైట్స్
పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఇలా ఇమేజ్ అనేది మనకి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇంకా ఏంటి అని అంటే ఈ సన్ స్పాట్లతో అనుసంధానించబడినటువంటి అయస్కాంత శక్తికి సంబంధించి సూర్యుని దగ్గర నుంచి ఉన్నటువంటి చీకటి ప్రాంతాల చుట్టుపక్కల ఫోటోస్పియర్ కంటే చల్లగా ఉంటాయి అని చెప్పేసి ఈ జియో మ్యాగ్నెటిక్కి సంబంధించినటువంటి దాని గురించి చెప్తా ఉన్నారు. ఇలా ఈ తుఫాన్ అనేది ఎప్పుడెప్పుడు సంభవించింది అంటే ఫిబ్రవరి 1 అలాగే 2వ తేదీలలో సంభవించింది. ఫిబ్రవరి 3న దాని శక్తిని అంతటినీ కూడా వివిధ మార్గాలలోకి పంపించడం జరిగింది. అలా ఈ స్టార్లింక్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ అనేవి ఇలా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పేసి మనం ఈ జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. సో ఇక ఈ తుఫాన్కి సంబంధించి అంతరిక్షంలో ఉన్నటువంటి ఎగువ వాతావరణంలో ఉన్నటువంటి వాటినే ప్రభావితం చేస్తాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు శాటిలైట్స్ కానీ అలాగే ఇతర రాకెట్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఇతర స్పేస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని కానీ ఇవి డ్యామేజ్ చేస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఈ సౌర తుఫాన్ల గురించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్కి సంబంధించి రేడియో శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి అంతరిక్షానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని పూర్తిగా దెబ్బతీస్తాయి అని అంటున్నాం. జీపీఎస్ కానీ అలాగే రేడియో ఫ్రీక్వెన్సీస్కి సంబంధించి కానీ వీటితో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్స్కి సంబంధించి అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కోల్పోయినటువంటివి ఏంటి స్టార్లింక్కి సంబంధించి అని అంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్కి సంబంధించినవి. సో వీటిని జియో మ్యాగ్నెటిక్స్కి సంబంధించినటువంటి తుఫాన్ ద్వారా కోల్పోవడం జరిగింది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అని అంటున్నాం. సో ఈ ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఏమంటున్నాం అంటే మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద పల్సెస్ అని అంటున్నాం. సో ఇంటర్నేషనల్ పల్సెస్కి సంబంధించి ఫిబ్రవరి 10న ఈ ఇంటర్నేషనల్ పల్సెస్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక 2022కి సంబంధించి స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను సాధించడంలో యువతను శక్తివంతం చేయడానికి పప్పులు అనేటువంటి థీమ్తో ఈ ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏమంటున్నాం థీమ్ వచ్చి స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను సాధించడంలో యువతను శక్తివంతుల్ని చేయడానికి పప్పు ధాన్యాలు అనేటువంటి థీమ్తో దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎప్పటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నామంటే యునైటెడ్ జనరల్ అసెంబ్లీ 2013లో పప్పులకి సంబంధించి పప్పు ధాన్యాలకి సంబంధించినటువంటి విలువను గుర్తించింది అని అంటున్నాం. ఇక 2016లో అంతర్జాతీయ పప్పు దినోత్సవాల సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్కి సంబంధించినటువంటి ఇయర్గా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి జనరల్ అసెంబ్లీ స్వీకరించింది. సో అలా మనం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 10న ఏ డేను సెలబ్రేట్ చేస్తున్నాము అని అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అంటున్నాం. ఇక యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది, అదే FAO అంటున్నాం. ఈ పప్పు ధాన్యాల పోషణ అలాగే దీనికి సంబంధించి పోషకాహారం అలాగే పర్యావరణ ప్రయోజనాల ద్వారా ప్రజలకి అవగాహనను కల్పిస్తూ ఉంది. ఎవరు అని అంటున్నాం? యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఫుడ్ అలాగే అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఇలా ఈ పప్పు దినోత్సవాలకి సంబంధించి ఓ డే ఉంది అనేది ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. ఇక అంతర్జాతీయ పప్పుల సంవత్సరంగా విజయవంతం కావడంతో బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికాలోని దేశం ఇటీవల ఇది ఆఫ్రికన్ యూనియన్ నుంచి ఎలిమినేట్ చేయబడినటువంటి దేశం అని అన్నాం. ఎందుకంటే ఈ బుర్కినా ఫాసోలో అంతర్జాతీయంగా కలహాలు ఉన్నాయి, అంటే అంతర్గతంగా కలహాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈ దేశాన్ని ఆఫ్రికా యూనియన్ నుంచి వెలివేసిరు. ఈ పాయింట్ని స్ట్రాంగ్గా గుర్తుంచుకోండి, అడగడానికి అవకాశం ఉంది. ఇక ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ దేశం అనేది ప్రతిపాదించింది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక 2019లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 10ని ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవంగా ప్రకటించింది. ఇక్కడ 3 అంశాలను చెప్తా ఉన్నాం. 2013లో ప్రపంచ పప్పు దినుసులకి సంబంధించి ఆమోదం తెలిపింది అని అన్నాం. ఆమోదం తెలిపిన వెంటనే ఇంటర్నేషనల్ డేగా దాన్ని నిర్వహించిందంటే నిర్వహించలే యునైటెడ్ నేషన్. 2016లో దాన్ని స్వీకరించింది. 2019లో ఈ పప్పు దినోత్సవం అంటే ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవంగా ప్రకటించింది అని అంటున్నాం. 3 అంశాలను గుర్తుంచుకోవాలి. ఇవి ఇప్పుడు చెప్పినటువంటి 3 అంశాలను స్టేట్మెంట్ రూపంలో అడిగినాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 10 ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం. దీనికి సంబంధించి ఈ క్రింద ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లో ఏది రైట్ అన్నప్పుడు 3 కూడా రైట్ అవుతుంది. 2013లో స్వీకరించింది, 13లో ఆమోదం తెలిపింది, 16లో స్వీకరించింది, అలాగే 19లో
ఈ డేని సెలబ్రేట్ చేయండి అని చెప్పింది. ఇక 2030కి సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పప్పు దినుసులు కూడా దోహదపడతాయి అని చెప్పేసి ఈ ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఇండియాకి ఇంటర్లింక్ చేసి చెప్తా 2-3 పాయింట్స్. ఏంటి అని అంటే, ఇటీవల ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్పిండు అని అంటే, పప్పు దినుసులకి సంబంధించి వీటిని ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో అందులో వాడాలి అని చెప్పాడు. ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక పప్పు దినుసులకి సంబంధించి స్వావలంబనను, ఇందులో భారతదేశం అనుకున్న దానికంటే ఎక్కువగా పప్పు దినుసులను పండించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇంకా ఎక్కువగా ఇప్పుడు పండించాలి, ఇలాంటి పంటలను వేయాలి అని చెప్పేసి భారతదేశం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఉంది. సో ఇలా ఈ 2 పాయింట్స్ని కూడా ప్రత్యేకంగా మనం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించి గుర్తుంచుకోవాలి. ఇక నీతి ఆయోగ్ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సంబంధించి పునర్నిర్మాణం కోసం ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఏంటి అనంటే, నీతి ఆయోగ్ బ్లైండెడ్ ఫైనాన్స్ ద్వారా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణను రీఇమేజింగ్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంది. కోవిడ్-19 వచ్చిన నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను హాస్పిటల్స్ ద్వారా ఎదుర్కొన్నారో మనకు తెలుసు. సో భారతదేశంలో ఆరోగ్య పరిరక్షణ అనేది, ఆరోగ్య సంరక్షణ అనేది పెరగాలి. సో దీని ద్వారా ఏం చేయాలి అని అంటున్నారంటే, బ్లైండెడ్ ఫైనాన్స్ ద్వారా భారతదేశంలో దీన్ని పటిష్టం చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు అని అంటే, బ్లైండెడ్ ఫైనాన్స్ అంటే ఏంటి అని అంటే, భారతదేశంలో ఇతర దేశాల నుంచి పెట్టుబడులను తీసుకొని, ప్రైవేట్ పెట్టుబడులను తీసుకొని చేసేదే బ్లైండెడ్ ఫైనాన్స్. సో ఇలా ఈ ఫైనాన్స్ ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది అని నీతి ఆయోగ్ చెప్తా ఉంది. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పెంచేందుకు యుఎస్తో ప్రత్యేకంగా ఒక అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో. సో అది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇలా ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేయాలని చెప్తా ఉంది. ఇక నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్తుంది అంటే, భారత్ బ్రిక్స్ కూటమిలో ఒక సభ్య దేశంగా ఉంది. బ్రిక్స్ దేశాలలో ఉన్నటువంటి ఆరోగ్యం పైన చేస్తున్నటువంటి ఖర్చుల కంటే భారతదేశంలో చేస్తున్నటువంటి ఖర్చు చాలా తక్కువ అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఇది హైలైట్ చేస్తూ ఉంది. ఇగో బ్రిక్స్ దేశాలలో భారతదేశం చేస్తున్నటువంటి ఆరోగ్య సంరక్షణ వ్యయం కంటే బ్రిక్స్ దేశాలది ఎక్కువ ఉంది, భారత్లో తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక ఈ బ్లైండెడ్ ఫైనాన్స్ అనేది చెప్పినాను కదా, సామాజికంగా అలాగే లక్ష్యాలను మరియు ఇతర ఫలితాలను సాధించేందుకు పెట్టుబడిని సమీకరించడానికి పబ్లిక్ మరియు దాతృత్వ వనరుల నుండి ఈ నిధులను పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇలా ఎవరైతే దాతృత్వం కలిగి ఫైనాన్స్ చేస్తారో భారతదేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి, దాని ద్వారా ఆరోగ్య సంరక్షణని పెంచాలని అంటుంది. ఇక భారతదేశంలో 65% హాస్పిటళ్ళు బెడ్లు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అలాగే తెలంగాణ మరియు కేరళలో ఉన్నాయి. ఇక 50% జనాభాకు ఇవి సేవలు అందిస్తున్నాయి అని చెప్పేసి కూడా నివేదిక చెప్తుంది. 65 ఉన్నాయి, 100 లేవు. సో 100 అంటే 100/100 రావాలి అని అంటే నిధులు పెరగాల్సిన అవసరం ఉంది. ఇక 21 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు 50% భారతదేశ జనాభాకు కేవలం 35% హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయని అంటున్నారు. 50% జనాభా ఉంటే అందులో 35% ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ నివేదిక అనేది హైలైట్ చేస్తూ ఉంది. సో ఈ నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఈ సంఖ్య అనేది అదనంగా మరొక 30% పెరగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక భారతదేశంలో హెల్త్ కేర్కి సంబంధించి హాస్పిటల్ రంగాల వాటా ఎంత అంటే 80% ఉంది. ఇక 2017 ఆర్థిక సంవత్సరంలో ఇది 61.79 బిలియన్లుగా ఉంటే 2023 కల్లా 132 బిలియన్లకు చేరుకుంది అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ నివేదిక హైలైట్ చేస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణకి సంబంధించి, ఆరోగ్యపరమైనటువంటి అంశాలకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని గురించి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కాబట్టి మనం దీన్ని ఫోకస్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నివేదిక ప్రకారం జీవితేతర బీమా వ్యాపారానికి ఆరోగ్య బీమాకి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి 20% మాత్రమే సహకారం అందిస్తుంది అని చెప్తున్నారు. ఇక రెండవ పెద్ద పోర్ట్ఫోలియోగా కూడా ఈ బీమా అనేది ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకి సంబంధించి భారతదేశంలో బీమా వ్యాప్తి అనేది 34% నుంచి 50%కి పెంచాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇది ఎక్కువగా ఇన్పేషెంట్ సేవల కోసం, అంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వెంటనే వచ్చేసేటువంటి ఇన్పేషెంట్స్కి సంబంధించి
ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని చెప్తా ఉన్నారు. ఇక భారతదేశంలో టెలిమెడిసిన్ మార్కెట్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. 830 మిలియన్ల నుంచి 2025 నాటికి ఇది 5.5 బిలియన్లకు పెరుగుతుంది అని చెప్పేసి అంచనా వేయబడుతూ ఉంది. టెలిమెడిసిన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పటికే ఉంది. సో దీని ద్వారా మనం వీడియో కాన్ఫరెన్స్ల రూపంలో కూడా ఈ బిజినెస్ అనేది పెరగబోతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక 2020-25కి సంబంధించి 31% వద్ద ఇది పెరిగింది అని అంటున్నారు. మహమ్మారికి ముందు 2030 నాటికి భారతదేశం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి 500 బిలియన్లకు పైగా ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించాలని హైలైట్ చేస్తూ ఉంది ఆరోగ్య సంరక్షణకి సంబంధించి భారతదేశంలో. సో పెట్టుబడులు అనేవి చాలా పెద్ద మొత్తంలో రావాలి. ఇక 2034 నాటికి 256 బిలియన్లు అవసరమవుతాయి ఈ వ్యాపారానికి సంబంధించి సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే. ఇక స్తోమత మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పరిరక్షించే దానిలో ఈ ప్రయత్నం అనేది పెట్టుబడుల పైన ఆధారపడి ఉంది. అలాగే బ్లైండెడ్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ పైన ఆధారపడి ఉంది అని చెప్పేసి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఈ నివేదికను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక గ్రహాల అన్వేషణ కోసం ఏం చేస్తూ ఉన్నారు అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. నివాసయోగ్యమైనటువంటి గ్రహాలను కనుక్కోవడానికి AI ఆధారిత సాధనంని కనుగొనడం జరిగింది. సార్ దీన్ని ఎవరు చేస్తూ ఉన్నారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రాలజీకి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు అధిక సంభావ్యతతో అలాగే నివాసయోగ్యమైనటువంటి గ్రహాలను గుర్తించడానికి కొత్త మార్గాలని అభివృద్ధి చేశారు. సో ఎవరు? భారతదేశానికి సంబంధించి ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అని అంటున్నాం, ఖగోళ శాస్త్రవేత్తలు. ఇక గోవా క్యాంపస్లో ఉన్నటువంటి బిట్స్మిలానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలతో కలిసి ఈ శాస్త్రవేత్తలు కొత్త మార్గాల్ని అభివృద్ధి చేశారు. ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు గోవాకి సంబంధించి బిట్స్మిలానీలో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్తలతో కలిసి దీనిని డెవలప్ చేశారు. మరి ఇది ఏం చేయబోతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం, కృత్రిమ మేధస్సు. ఈ ఆల్గారిథంని ఉపయోగించి వీరు మొత్తం 500 గ్రహాల పైన స్టడీ చేస్తే 60 గ్రహాలు భూమిని పోలినటువంటి నివాసయోగ్యమైనటువంటి గ్రహాలుగా గుర్తించడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం ఇటీవల 5000 గ్రహాల పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి 60 సంభావ్యత గ్రహాలు భూమికి దగ్గరగా ఉన్నాయని చెప్పారు అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఖగోళ వ్యవస్థలు, అలాగే గోవాకి సంబంధించి బిట్స్మిలానీలో ఉన్నటువంటి ఖగోళవేత్తలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ మల్టీ స్టేజ్ మెమోటిక్ అల్గారిథంని ఉపయోగించి ఈ సంభావ్యతని గుర్తించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 5000గా ధృవీకరించబడినటువంటి వాటిలో 60 నివాస యోగ్య గ్రహాలు ఉన్నాయి, భూమిని పోలినటువంటి గ్రహాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇవి మొత్తం కూడా 8000 గ్రహాలుగా ప్రతిపాదించబడ్డాయి. ఇంకొక 3000 ఏవైతే ఈ ప్లానెట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వర్క్ చేయబోతా ఉన్నారు. ఇక ఈ భూమికి వాటికి దగ్గరికి సారూప్యతను ఆధారంగా అంచనా వేయడం ఈ గ్రహాలకి సంబంధించి ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చేసినటువంటి పని. ఇక ఈ గ్రహాలు నివాస యోగ్యం కానీ ఎక్సో ప్లానెట్ల భారీ పూల్లో అసాధారణమైన ఉదాహరణల కోసం కూడా పరిగణించడం అంటే పనిచేయడం జరుగుతూ ఉంది అని అంటున్నారు. భూమిని పోలి 60 ఉన్నాయి అని అంటున్నారు. మరి భూమిని పోలి లేకుండా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలని కూడా వీరు ప్రత్యేకంగా అనాలిసిస్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక కాజీరంగా నేషనల్ పార్క్ అని అంటున్నాం. ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి వెరీ వెరీ ఫేమస్. సో అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో ఉన్న పూణేలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటియోరాలజీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక పరిశోధన చేశారు. ఎక్కడ? అస్సాంలో ఉన్నటువంటి కాజీరంగా నేషనల్ పార్కులో. ఏమని వీరు చేసినటువంటి ప్రయోగంలో తేలింది అని అంటే ఈ అస్సాం కాజీరంగా నేషనల్ పార్కులో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కార్బన్ డయాక్సైడ్ను తీసుకునే దానికంటే ఎక్కువగా వదులుతున్నాయి అని చెప్పారు. బేసిక్గా సైన్స్లో ఏంటి, కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని చెట్లు ఆక్సిజన్ని మనకి ఇస్తాయి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే అవి తీసుకునే కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తున్నాయి అనేది ఈ తాజాగా ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో గుర్తించడం జరిగింది. సైన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో మరి ఇలా గుర్తించినటువంటి దీనికి సంబంధించి ఫిబ్రవరి 9న అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ మెటియారాలజీ జనరల్లో దీన్ని ప్రచురించారండి. పబ్లిష్ చేశారు ఈ అంశాన్ని.
సో ఇలా ఇది మన కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పరిశోధన ప్రకారం ఏంటి అని అంటే భూమి మరింత వేడెక్కుతున్నందున కాజీరంగా నేషనల్ పార్క్ కార్బన్ను గ్రహించే సామర్థ్యం మరింత తగ్గుతుంది. అలాగే వర్షపాతం తగ్గడం వల్ల ఈ సామర్థ్యం అనేది ప్రధానంగా ఏర్పడింది అని అంటున్నాం. ఒకటి వాతావరణ మార్పులు అంటున్నాం, రెండవది వచ్చి ఏమంటున్నాము అని అంటే వర్షపాత ప్రభావం అనేది ఈ ప్రాంతంలో తగ్గింది కాబట్టి ఇలా ఉంది అని అంటున్నాం. ఇక కాజీరంగా నేషనల్ పార్కు ఆకురాల్చే అడవుల ప్రత్యేక నేలగా ఉంది. ఇక ఇది కార్బన్ను విడుదల చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా గ్రహించిన దానికంటే ఎక్కువ విడుదల చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా పైన భారీగా దీనికి సంబంధించి శ్వాస సమయంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తూ ఉంది అని అంటున్నాం. ఇక ఇది ఇతర జీవులు మరియు చెట్ల ద్వారా విడుదలయ్యేటువంటి కార్బన్ డయాక్సైడ్కి సంబంధించి ఇది అనుసంధానించబడుతుంది అని అంటున్నాం. ఇక మార్చి ఏప్రిల్లో అలాగే మే నెలల్లో ఋతుపవనాలకు ముందు కాలంలో కాజీరంగా కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా గ్రహిస్తుంది అని చెప్పేసి కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి మార్చ్ ఏప్రిల్ మేలో ఎక్కువగా గ్రహిస్తుంది అని అంటున్నారు. ఇక వర్షాకాలంలో మేఘాలు ఆవరణంలో పెరగడం వలన కిరణజన్య సంయోగక్రియ తగ్గుతూ ఉంది. అందువల్ల కార్బన్ డయాక్సైడ్ను గ్రహించేటువంటి అడవి సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ కార్బన్ డయాక్సైడ్ని తక్కువ తీసుకుంటున్నది అనేది చెప్తున్నారు శాస్త్రవేత్తలు, ఎందుకు ఎక్కువ విడుదల అవుతుంది అనేది చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చెప్తున్నారు. ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం అని చెప్పేసి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మెట్ఫ్లెక్స్ ఇండియా ప్రాజెక్ట్ కింద దీనికి సంబంధించి 2015 నుంచి ఈ అధ్యయనం జరుగుతూ ఉంది. వాతావరణ టవర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ టవర్స్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు, గాలి వేగము మరియు దిశ, నీటి ఆవిరి, సాంద్రత పర్యవేక్షణ, వివిధ సెన్సార్లు, పరికరాలు, అలాగే మెట్ఫ్లెక్స్ ఇండియా ప్రాజెక్ట్ కింద భూశాస్త్రాల మంత్రుల ద్వారా ఇది స్పాన్సర్ చేయబడుతున్నటువంటి ప్రోగ్రాం. భారత్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను గురించి ఇది ప్రత్యేకంగా చెప్తున్నటువంటి కార్యక్రమం, గుర్తుంచుకోండి. ఇక ప్రపంచ యునానీ దినోత్సవం అని అంటున్నాం, ఇంటర్నేషనల్ యునానీ డే. ఈ యునానీకి సంబంధించి భారతదేశంలో మంత్రిత్వ శాఖ అనేది ఉంది. ఈ ఆయుర్వేదానికి సంబంధించి యోగా, న్యాచురోపతి, హోమియోపతి, యునానీ ఇవన్నీ కలిపి సర్బానంద్ సోనోవాలా మంత్రిగా ఉన్నాడు. యునానీకి సంబంధించి మినిస్టర్గా ఎవరున్నారు కేంద్రంలో అని అంటే సర్బానంద్ సోనోవాలా. సో ఈ భారతదేశంలో యునానీకి కానీ న్యాచురోపతికి కానీ అత్యధిక ప్రియారిటీ అనేది ఉంది. ఇలాంటి యునానీకి ప్రపంచ దినోత్సవం అనేది ఉంది. అది ఎప్పుడు అనంటే ఫిబ్రవరి 11న ప్రపంచ యునానీ దినోత్సవంగా జరుపుతున్నాం. హకీమ్ అజ్మల్ ఖాన్ జయంతి సందర్భంగా ఈ ప్రపంచ యునానీ దినోత్సవాన్ని జరుపుతున్నాం. యునానీ అనేది ఫస్ట్ ఇది మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే గ్రీక్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత అరబ్, పర్షియా దేశాలలో దీనికి అత్యధిక ప్రియారిటీ ఉంది. ఇది భారతదేశానికి రావడం జరిగింది. ఇంకా ప్రపంచంలో ఇది దక్షిణాసియా అలాగే మధ్యాసియాకి సంబంధించి యునానీ అనేది వెరీ వెరీ ఫేమస్గా ఉంది. సో హైదరాబాద్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ 2017లో మొదటి యునానీ దినోత్సవాన్ని జరిపారు. ఇక యునానీ వైద్య విధానానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దాని నివారణ తత్వానికి సంబంధించి హెల్త్ కేర్ డెలివరీకి సంబంధించి ప్రజల లోపల అవగాహనను, చర్యలను పెంచడానికే ఈ ప్రపంచ యునానీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. యునానీ వైద్య విధానానికి సంబంధించి భారతదేశం సుదీర్ఘంగా ఆకట్టుకునేటువంటి రికార్డులను కూడా కలిగి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాదాపు 11వ శతాబ్దంలో అరబులు మరియు పర్షియన్లు భారతదేశంలో యునానీని ప్రవేశపెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా యునానీకి చాలా ఫేమస్ అని చెప్పేసి భారతదేశం కూడా గుర్తించాలి. ఇక ఇది అత్యధిక సంఖ్యలో యునానీ విద్య, పరిశోధన మరియు ఆరోగ్య సంరక్షణకి సంబంధించినటువంటి సంస్థల్ని కూడా కలిగి ఉంది. యునానీ వైద్య విధానం గ్రీస్లో ఉద్భవించింది. దీని పునాది హిపోక్రటీస్ చేత వేయబడింది యునానీకి సంబంధించినటువంటిది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఈ వ్యవస్థ ద్వారా ప్రతి రూపానికి అరబ్బులకు రుణపడి ఉంది. అలాగే గ్రీక్ సాహిత్యాన్ని అరబిక్లోకి మార్చడం ద్వారా చాలా వరకు యునానీ అనేది సేవ్ చేయబడింది అని అంటున్నాం. ఇక దీన్ని మనం సుసంపన్నం చేసినటువంటి వైద్యంగా కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక భారత్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖులైనటువంటి హకీమ్ అజ్మల్ ఖాన్కి సంబంధించి
యునానీ ఫేమస్ వైద్యుడు అని అంటున్నాం. ఇతను బహుముఖ మేధావి, గొప్ప పండితుడు, అలాగే సంఘ సంస్కర్త, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, యునానీ వైద్య విద్యావేత్త, యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో శాస్త్రీయ పరిశోధనలకి స్థాపకుడు, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో ఒకరిగా ఉన్నటువంటి ఈ హకీమ్ అజ్మల్ ఖాన్ని ఇతని జయంతి సందర్భంగా ప్రపంచ యునానీ డేని గుర్తించడం జరుగుతూ ఉంది. భారత్కి సంబంధించినటువంటి హకీమ్ అజ్మల్ ఖాన్ అనే అతని ద్వారా ఈ ప్రపంచ యునానీ డే అనేది నిర్వహిస్తున్నారు. సో ఇది యాక్చువల్గా యునానీ అనేది భారతదేశానికి పర్షియన్లు, అరబ్ల ద్వారా వచ్చింది. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి యునానీ గురించి చెప్పింది ఎవరు అని అంటే గ్రీకులు. హిపోక్రటిస్కి సంబంధించి అతను రాసినటువంటి గ్రంథాలను అరబ్లోకి మార్చడం వలన యునానీ అనేది చాలా వరకు సేవ్ చేయగలిగాము. యునానికి ఇంత పేరుంది. సో యునానీని ఇలా గుర్తుంచుకోండి. ఇక సైన్స్లో మహిళలు మరియు బాలికలకి సంబంధించి ఇంటర్నేషనల్ డే అని అంటున్నాం. సో ఈ డేని ఎప్పుడు జరుపుతా ఉన్నాము అని అంటే February 11th. సో ఇంటర్నేషనల్స్కి సంబంధించి ఉమెన్ అండ్ గర్ల్స్కి సంబంధించినటువంటి సైన్స్ డే February 11, అలాగే ఇంటర్నేషనల్ యునానీ డే కూడా February 11. ఈ రెండింటిని కూడా గుర్తుంచుకోండి. సో ఈక్విటీ, వైవిధ్యం మరియు చేరిక, నీరు మనల్ని ఏకం చేస్తుంది అనేటువంటి థీమ్తో దీన్ని మనం జరపడం అంటే ఈ ఇయర్కి సంబంధించి విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికలు అనేటువంటి ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. సో ఇక సైన్స్లో మహిళలు మరియు బాలికలకి సంబంధించినటువంటి పాత్రను పెంచేందుకోసమని, అలాగే వారికి సంబంధించినటువంటి ప్రత్యేక లక్ష్యాలను పెంపొందించడం కోసమని ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్కి సంబంధించి ఇన్ సైన్స్ అనేది జరుపుతూ ఉన్నాం. ఇక క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్కి సంబంధించినటువంటి సాధనా దినోత్సవాన్ని కూడా యునెస్కో అనేది ప్రత్యేకంగా గుర్తించింది. క్లీన్ వాటర్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చెప్తా ఉంది. ఇక మహిళలకి సంబంధించి బాలికలను సైన్స్లో ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో ఈ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. February 2015 ఐక్యరాజ్య సమితి February 11 ఏం చేసింది అని అంటే 2015 డిసెంబర్లో విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పింది. ఇక 2016లో మొదటిసారి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉమెన్ అండ్ గర్ల్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ డే అనేది జరపడం జరిగింది. సో ఇలా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. 11th February ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనేది మనం పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. February 11th 2 ఇంటర్నేషనల్ డేస్ ఉన్నాయి. ఒకటి యునానీ, అలాగే సైన్స్లో ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమాన్ని మరొక 5 సంవత్సరాలకు పెంచుతూ భారత ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. సో ఇటీవల ఏ కార్యక్రమాన్ని ఒక 5 సంవత్సరాలకు పెంచారు అని అంటే రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ ప్రోగ్రామ్ అనేది మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటే మనకు 1 మార్క్ వస్తుంది. ఇక భారత్ ఇటీవల బడ్జెట్ని ప్రవేశపెట్టింది 2021-25కి సంబంధించి మరొక 5 సంవత్సరాలు రాష్ట్రీయ యువశక్తి సశక్తీకరణ్ కార్యక్రమానికి సంబంధించి 2710.65 కోట్లను కేటాయించింది. ఇది కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక యువతలో వ్యక్తిత్వం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి సంబంధించిందే దేశ నిర్మాణ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకోసమని ఈ రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరైనా అంటే 15 నుంచి 29 సంవత్సరాల వయసు ఎవరైతే ఉందో వారు ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక జాతీయ యువజన విధానానికి సంబంధించి 2014లో యువత అనేటువంటి నిర్వచనాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఈరోజు నేర్చుకునేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సమిట్స్ని గురించి చెప్పినాం, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం, అలాగే వీటితో పాటు ఇంపార్టెంట్ డేస్ని గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అన్నింటినీ కూడా నోట్ చేసుకోండి. వన్స్ అగైన్ మీకు ఈ PDF కావాలి అని అనుకుంటే మీరు ఉచితంగా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.